ఏం ఆలఫులు తిరిగేదేనా సంసారం మీద కొంచెం ధ్యాస లేదా? మంది పిల్లలు చూసుకోపోయి ఎంత పాస్ చేసుకొని బతుకుతారు. నీకు ఇటైతే మాట్లాడు, నీ పక్క పెళ్లి చేయాల్సిందేలే. పెళ్ళి అయినా పిల్ల ఆ ఊర్లో ఉంది పోదాంపా. ఉడికి పని శాత కాదు కానీ అంటే పెళ్ళి అన్న తల కట్టే గుర్తాడు గుర్తాడు. ఇటైతే మాట్లాడు సేన్లో బొంగేస్తే ఏం ఇంత చేస్తుండవు? అది ఏం లేమ్మమ్మ, మన ఇద్దరు మోటపారు ఇత్తనాలు పెట్టమే, మన ఇద్దరు మోటపారు మందు కొట్టమే, మన ఇద్దరు ఆఖరి కొట్టపారు స్ప్రే కొట్టమే. అయినా ఉన్న శనికో కింది పోతుంది. నిజం కొట్టపారు అటు మాలిపురంట పెరిగేదే. నువ్వేమో మందు కొట్టవు, నాకు సొప్పలేవులే. ఇంతకు నీకు సొప్పాలంటావా? ఏమన్నమాట చేస్తావు నువ్వు? ఒక్కడే నా బాగుపడేది. మాలాంటి రైతులు కొంచెం బాగుపడతాము. ఇంతకీ ఏం మంది వాడుతున్నావో సొప్పు. ఇదే చూడబా, ఫిప్సాల్ అనే ఒక జీవన ఎరువు. అదేమమ్మా సునికి గింతదా పంటను పెద్ద పెంచుతుందా? నన్ను వాడినందుకే కదా చెప్పేది, లేకుండా నానేడు చెప్తుంది నీకు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి జల ఆధారిత జీవన ఎరువు. ఇందులో లక్షల కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. అట్లా అమ్మమ్మ, అది ఇంకా ఏమేమి పని చేస్తుంది చెప్పు. అంతేకాకుండా ఇది మన భూమిలో యూరియాను కూడా తయారు చేస్తుంది. ఆగబ్బా అప్పుడు ఆశ్చర్య బాబాకు. ఇది అంతేకాకుండా మన పంటలు అడుగు మందులు చల్లుతాం కదా, అది అడుగు మందులలో 50% పంట తీసుకుంటది. 50% అట్టే భూమిలో ఉంటది. ఆ 50% ఇది కరిగించి పంటకు అందిస్తుంది. అదే ఈ ఫిప్సాల్ మందు. ఇది మొక్కజొన్న చేనుల కాండం సైజుని పెంచి నీకు ఎకర పంటకి ఇంకా పావెకర పంట ఎక్కువనే దిగుబడి వస్తుంది. అవులే గానీ దీన్ని చేనుకి అట్ట వాడాలా? ఇది డ్రిప్ ఉన్నోళ్ళు డ్రిప్ ద్వారా వాడచ్చు, డ్రిప్ లేని వాళ్ళు ఉసుకలు కలిపి పంట మీద కూడా చల్లొచ్చు. అవులే గానీ మొక్కజొన్న కొట్టి వాడచ్చా, ఇంకా మిగతా పంటలు కూడా వాడచ్చా? ఇది మొక్కజొన్నతో పాటు అలసందకి, చిక్కుడుకి, ఇంకా ఏ పంటలకైనా వాడచ్చు. అవులే గానీ ఇంతకది అలా దొరుకుతుంది. ఈ ఫిప్సాల్ మందుని 1000 ఫార్మ్స్ కంపెనీ వారు తయారు చేస్తారు. మీకు ఇది కావాలంటే పైన కనపడే నెంబర్కి ఫోన్ చేయండి.